మీ కొడుక్కి పెళ్లి చేయడం నాకిష్టమే. తెలివైన వారు కాబట్టే పైకొచ్చారు. నా కొడుకుతో ఎంగేజ్మెంట్ అయినా మరు క్షణమే నీ కొడుకు మీదున్న కేసు కొట్టేస్తాను. సరేనమ్మా, మంచి రోజు చూసుకుని మా అమ్మాయిని చూడ్డానికి రండి. రేపు ఉదయమే వస్తున్నాం. వెంటనే నిశ్చితార్థం. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడండి. సంతోషం అమ్మా, వస్తాను. మధ్యలో ఈ కార్తిక్ గాడెవడం యుఎస్ నుండి బతికిపోయాడు, లేకుంటే చంపేసేవాణ్ణి. వైష్ణవికి నాతో మాట్లాడటం ఇష్టం లేదా? సీరియస్గా చెప్పిందా? జోక్ చేసిందా? తనేగా ఫోన్ చేసింది. నేనంటే తనకిష్టం. వైష్ణవ్ అంటే నాకు ఇష్టం అని చెప్తే అమ్మెందుకు క్రూరంగా చూసింది? ఆస్తులు అంతస్తులు అంటూ మా ప్రేమను పాతకాల ప్రేమలా ఆలోచిస్తోంది. తనేమనుకుంటే నాకేంటి? వైష్ణవిని పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం. మధ్యలో తనిష్టం ఏంటి? నా జీవితం నా ఇష్టం. అరుణ్, నీ నోట్ నుండి ఆ వైష్ణవి పేరొస్తే ఊరుకోనని చెప్పానా? అది కాదమ్మా. నర్మోయ్, నేను అమెరికా వెళ్తాను మమ్మీ అంటే నా స్టేటస్ పెరుగుతుందని ఆలోచించని తప్ప ఒక పనికి మాలిన దాని వెంట పడతావని అనుకోనే లేదు. డబ్బు మన దగ్గర ఉంది కదా మమ్మీ. అందుకేరా 6 నెలలు నీకక్కడ ఉద్యోగం లేకపోయినా ఉండగలిగా. 2 నెలలు ఉద్యోగం చేసి సంపాదించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాను. మనకు డబ్బు ఉండబట్టే, అందుకే మనకున్నట్టే మనింటికొచ్చే కోడలికి ఉండాలి. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు. నేనేం చెప్తే అది విను. నీ భవిష్యత్తు బాగుంటుంది. అరుణ్, రేపొద్దున మనమంతా బయటకు వెళ్తున్నాం. తొందరగా తిని పడుకోండి.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పడమటి గాలి విరామం.